మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మామిడికాయతో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నాటుకోడి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత నాటుకోడి వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆయిల్లో కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా వేసుకున్న తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి.
మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ పాటు సిమ్లో ఉడకనివ్వాలి. మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. చివరగా పుదీనా వేసుకోవాలి. రుచికరమైన మామిడికాయ నాటుకోడి పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.